నమస్తే అండి. నమస్తే. అట్లీ గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ గారి సినిమా 'రాక' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే బావుంటదని ఫ్యాన్స్‌తో పాటుగా అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు బయటకొస్తూ ఉంటాయి. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ 'విల్ స్మిత్' గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నారు. ఒక చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. అండ్ ఆయనకి తగ్గ కాస్ట్యూమ్స్ డిజైన్ కూడా అంతా అయిపోయింది. ఇదొక సైన్స్ ఫిక్షన్. ఇలా రకరకాల వార్తలొస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు? అంటే హాలీవుడ్ ఆర్టిస్టులు తెలుగు సినిమాలో నటిస్తున్నారు అన్న ధోరణిలో చూడాల్సిన అవసరం లేదిది. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కాబట్టి గ్లోబల్ ప్రెజెన్స్, గ్లోబల్ ఆడియన్స్‌ని గ్రాబ్ చేయటానికి ఏం చేయాలో అన్నీ చేస్తారు. అలాగే ఇంగ్లీషు సినిమాలు అని మనం చెప్పుకునేటువంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా తెలుగు నటీనటులకి అవకాశాలు దొరికే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే వాళ్ళకి లోకల్ మార్కెట్లు అవసరం. అందుకని ఏదో ఒక చిన్న పాత్రలో ఎక్కడో చోట ఒక లోకల్ హీరోనో, లేకపోతే హీరోయిన్నో, లేకపోతే ఒక కమెడియన్నో పట్టుకెళ్ళి ఒక క్యారెక్టర్ చేయిస్తారు. ఒకప్పుడు జరిగింది ఈ ప్రక్రియ. అదే అంటున్నా. అడపాదడపా ఇప్పుడు 'టబు' గారు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో మనకి కనిపిస్తారు. అవును. లైఫ్ ఆఫ్ ఏంటి సార్ అది? 'లైఫ్ ఆఫ్ పై' ఆ! కదా? అవును. పేరదే కదా? అదే. ఓకే. అదే. ఓకే. ఓకే. 'టబు' గారు కూడా హాలీవుడ్ సినిమాలో మంచి సినిమా అది. 'లైఫ్ ఆఫ్ పై' ఏదో ఉంటుంది. అవును. ఆ సినిమాలో 'టబు' గారు కనిపిస్తారు మనకి. చాలా మంచి పాత్ర అది. గతంలో హాలీవుడ్‌లో కనిపించినటువంటి ఇప్పుడు 'రజనీకాంత్' గారు కూడా ఒక హాలీవుడ్ సినిమాలో నటించాడు గతంలో. హ్మ్. అలాంటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువవుతుంది. ఎందుకంటే గ్లోబల్ సినిమాగా మారింది ఇప్పుడు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ ఈ వుడ్‌లు లేవిప్పుడు. మొత్తం అంతా ఏకీకృతం అవుతున్నటువంటి సందర్భంలో గ్లోబల్ సబ్జెక్టులు, గ్లోబల్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ కాస్టింగ్ అంటే ఒక క్యారెక్టర్‌కి ఒక తమిళ నటుడిని, ఇంకో క్యారెక్టర్‌కి ఒక హిందీ నటుడిని, ఒక హిందీ హీరోయిన్‌ని, ఒక హాలీవుడ్ అమ్మాయిని, ఇంకొక విలన్, ఇద్దరు విలన్లను పెట్టి ఒక తమిళ్ విలన్ని, ఒక హాలీవుడ్ విలన్ని, ఒక తెలుగు హీరోని, కుదిరితే సపోర్టింగ్ క్యారెక్టర్‌లో ఒక కన్నడ హీరోని పెట్టి సినిమా తీసి ప్రతి మార్కెట్‌లోనూ దాన్ని పుష్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక కంటెంట్‌ని అన్ని మార్కెట్‌లలోనూ పుష్ చేయాలంటే అక్కడ జనాలకు ఒక నోన్ ఫేస్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండాలి. హ్మ్. అందుకని ఈ నోన్ ఫేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా వాళ్ళు ఈ హాలీవుడ్ ఆర్టిస్ట్‌ని ఈ సినిమాలోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చేస్తే ఏ సినిమా అయినా చేస్తారు వాళ్ళు. డేస్ వైజో ఏదో మాట్లాడేసుకుని చేసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి వాళ్ళు. మాట్లాడాలి అక్కడ అక్కడ జరిగే వాటికి. కాబట్టి ఇప్పుడు ప్రతి చోట ఈ సినిమాని పుష్ చేయాలి వాళ్ళు. లోకల్ లాంగ్వేజెస్‌లో. లోకల్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని పుష్ చేయటానికి అంటే ఇప్పుడు 'రాకా' అని టైటిల్ పెట్టారు వాళ్ళు ఆల్రెడీ. హ్మ్. ఈ 'రాకా' అనే టైటిల్ పెట్టడంలో కూడా వీళ్ళు యూనివర్సల్ అప్పీలే చూశారు. కాబట్టి ఈ 'రాకా' సినిమాని పుష్ చేయటానికి ప్రతి చోట వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా వాడతారు. ప్రతి లాంగ్వేజ్‌లోనూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఈ సినిమా గురించి మాట్లాడిస్తారు. మాట్లాడించి ఆ లోకల్ ఏరియాల్లో స్ప్రెడ్ చేయాలి సినిమాకి సంబంధించి. ఇది ఒక పెద్ద స్టార్ ఇతను భారతదేశంలో అని చెప్పి అల్లు అర్జున్ గురించి ప్రమోట్ చేయాలి. దాంతోపాటు ఈ సినిమాలో ఫలానా హాలీవుడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు అని చెప్పాలి. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈ లెవెల్లో ఉంటుంది కథ, అట్లీ అనే డైరెక్టరు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడి అక్కడ జనాలకు ఎక్కించాలి. మంచిగా ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు. ప్రమోషన్ ప్రోగ్రాంలో భాగమే వీళ్ళందరినీ తీసుకురావడం. హ్మ్. కాబట్టి ఇలా అట్లీని తీసుకోవడం వెనకాల ప్రోగ్రాం కూడా ఇదే. అంటే తమిళ్ మార్కెట్ని గట్టిగా పట్టుకుంటాడు అతను. మలయాళం మార్కెట్ ఎలాగూ ఈయనకుంది కొంత. కన్నడ ఎలాగూ తెలుగు సినిమా చూస్తారు. సో సౌత్ ఇండియన్ మార్కెట్ గ్యారంటీగా వస్తుంది అట్లీ ఉంటే. హ్మ్. ఇతనికి ఉన్నటువంటి బాలీవుడ్ 'పుష్ప 2' అనే దాన్ని మూవ్ చేసినటువంటి రేంజ్లో పాన్ ఇండియా మార్కెట్లో ఢోకా లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళు కాంకర్ చేయదలుచుకుంది ప్రపంచ మార్కెట్ని. ప్రపంచ మార్కెట్ని కాంకర్ చేయాలంటే ఒక హాలీవుడ్ స్టార్ మన దానిలో ఉండాలి. ఉంటే మనం అక్కడ కూడా పుష్ చేయొచ్చు.
అతనితో ఏ క్యారెక్టర్ చేయిస్తారు అనేది ఇప్పుడు బయట రాల. నెమ్మదిగా చెప్తారు అతని క్యారెక్టర్ గురించినటువంటి వివరాలు బయటకు చెబుతూ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అలా ఒక ప్రమోషనల్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో భాగం. ఇప్పుడు విల్ స్మిత్ గారు ఉన్నారంటే క్యారెక్టర్ గురించి మాట్లాడాలి యాక్చువల్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అంటున్నారు. కొన్ని కొన్ని మూవీస్ కూడా విల్ స్మిత్ గారు చేశారు ఇటువంటివి, కాబట్టి ఎక్కువగా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఎట్లా డిజైన్ చేశారు? అంటే వీళ్ళు ప్రధానంగా దీనికి సంబంధించి విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ కేర్ తీసుకుని వెళ్తున్నారు. ఆల్రెడీ హాలీవుడ్లో చాలా కంపెనీలతో వీళ్ళిద్దరూ వెళ్ళి చర్చలు జరిపొచ్చారు. అల్లు అర్జున్ అట్లీ ఇద్దరూ వెళ్ళి కొన్ని కంపెనీలని కొన్ని పనుల కోసం కేటాయించుకున్నారు. కాబట్టి ఈ టెక్నికల్ గొడవే ఉంటుంది. కాస్ట్యూమ్స్ ఇవన్నీ మామూలే. అంటే ఆయనతో ఏదో ఒక విచిత్రమైన పాత్ర అయితే చేయిస్తున్నారు. రెగ్యులర్ క్యారెక్టర్గా ఉండదు అది. అంటే మనం ఒక రకంగా రకరకాల డౌట్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, ఇదొక రకమైన రోబో సినిమా అవుతుందా అనే అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. కానీ అలా ఉండదు. ఇది వేరే ఏరియాలో ఎక్కడో నడిపిస్తాడు. నడిపించి జనాల్ని ఏదో పద్ధతిలో థియేటర్కి, అంటే వాళ్ళకున్న ఇమేజ్ రీత్యా థియేటర్లకు జనాల్ని రప్పించడం పెద్ద కష్టమేం కాదు. కానీ వచ్చిన జనాలతో అవుననిపించుకుని వాళ్ళు బయటికి వెళ్ళి ఒక ఆశ్చర్య ప్రకటన చేయాలి. చాలా అద్భుతంగా ఉంది సినిమా, ఇది ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి కంటెంట్ అని మాట్లాడాలి. అలా మాట్లాడించే కంటెంట్ డిజైనింగ్ జరుగుతోంది అక్కడ. ఆ కష్టం పడుతున్నారు వాళ్ళిద్దరు. అందుకనే వాళ్ళు ఇప్పటికీ టైం చెప్పట్లేదు, ఎప్పుడు వస్తాము అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. టైం చెప్పట్లేదు. ఇప్పుడు వారణాసికి సంబంధించి ఎక్కడో చోట మనకి ఏదో ఒక అవగాహన వస్తుంది, బట్ రాకాకి సంబంధించి మనం ఏం గెస్ చేయలేకపోతున్నాం కూడా. అంటే నెమ్మదిగా న్యూస్ ఇప్పుడు ఈ స్మిత్ గురించి బయటకు వచ్చినటువంటి వివరం కూడా ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగమే. ఇలా పుష్ చేసుకుంటూ వాళ్ళు కన్ఫామ్ అనుకున్న తర్వాత కాంక్రీట్గా సినిమా కంక్లూడింగ్ స్టేజ్కి వచ్చింది అని వాళ్ళు అనుకున్నప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీ పెంచుతారు. వీళ్ళు చాలా, అంటే గ్లోబల్ మార్కెట్కి వెళ్తున్న ప్రతి సినిమాకి కనీసం 6 నెలలు ముందే సినిమా కంప్లీట్ అయిపోవాలి. 6 నెలలు రిలీజ్కి టైం తీసుకుంటున్నారు వీళ్ళు. అంటే ప్రతి లాంగ్వేజ్లోనూ సినిమాని పుష్ చేయాలి. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి రకరకాల కంటెంట్లు రెడీ చేసుకుని అన్ని లాంగ్వేజెస్లోకి పుష్ చేయాలి. అన్ని లాంగ్వేజెస్లోకి డబ్బింగ్ వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఆయన వారణాసికి ఆల్రెడీ ఆ ప్రయోగం చేస్తున్నాడు. 160 భాషల్లోకి తీసుకెళ్తున్న సినిమాని అని చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు ఆయన కాంకర్ చేయబోతున్న మార్కెట్ని వీళ్ళు పట్టుకోవాలి. అందుకని ఈ పరుగు పందెం. ఇప్పుడు మనకి రాకా సినిమా కనిపిస్తోంది ఈ పరుగులో. ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్తో సుకుమార్ గారు ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా ఇదే వేటలో ఉంటుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ RRR ద్వారా కొంత తన ఫేస్ తెలుసు అక్కడ, రామ్ చరణ్ ఫేస్. కాబట్టి ఆ అడ్వాంటేజ్ని వాడుకుని ఆ మార్కెట్ని స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ అనే బిరుదుని సస్టైన్ చేయాల్సిన బాధ్యత సుకుమార్ మీద ఉంది. అందులో కూడా మనకి హాలీవుడ్ ఆర్టిస్టులు కనిపించవచ్చు, ఆ సినిమాలో కూడా పట్టుకొస్తారు. సో ఇప్పుడు గ్లోబల్ సినిమా ఉంది. అంటే ఇంతకు ముందు వరకు సినిమా అనేది లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమాగా ఉంది. ఇప్పుడు గ్లోబల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, లోకల్ సినిమా 3 భాగాలుగా మారింది. ఈ 3 భాగాల్లో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ సినిమాలు 2 కనిపిస్తున్నాయి మనకి, వారణాసి, రాకా. రాబోయే సినిమాలు కూడా అదే లైనప్లో వస్తాయి. ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్తో చేయబోతున్నటువంటి ఈ దేవ సైన్యాధ్యక్షుడు అనే సినిమా కూడా, దేవతల సైన్యాధ్యక్షుడు, ఆ సినిమా కూడా అది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా. పెద్ద హీరోలందరూ గ్లోబల్ మార్కెట్ వైపే కన్నేశారు కాబట్టి చూడాలి. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు అండర్ ప్రొడక్షన్ ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది, అది కూడా గ్లోబల్ మార్కెట్కే. రెండో దానికి ఛాన్స్ ఉంది.
ఎందుకంటే అది ఆ గోల్డెన్ ట్రయాంగిల్లో ఆ కథని లొకేట్ చేశాడు డైరెక్టర్. కాబట్టి దానికి గ్లోబల్ అప్పీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకని అందులో కూడా ఇప్పుడు అనిల్ కపూర్ని వీళ్ళని తీసుకున్నారు. అందులో కూడా హాలీవుడ్ ఆర్టిస్టులు వస్తారు. చూద్దాం. ఎందుకంటే మొన్నటి వరకు మన తెలుగు సినిమాల్లో బాలీవుడ్ వాళ్ళు కనిపిస్తే గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ గా హాలీవుడ్ నుంచే తీసుకొస్తున్నారు కాబట్టి మారిపోయిందంతా. ఇప్పుడు చూడాలి. గతంలో బాబ్ క్రిస్టో అని ఒక ఆస్ట్రేలియన్ నటుడు తెలుగు సినిమాల్లో అడపాదడపా కనిపించాడు. అది చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. ఉమ్, ఏది బొబ్బిలిపులి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లో కనిపించి ఆయన హీరోలతో తన్నులు తింటమే పని. ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ని కొట్టారు తెలుగు హీరోలు అన్నట్టుగా కనిపించేది అప్పుడు. సరే ఇప్పుడు ఇంకొక లెవెల్లో వెళ్తారు. చూద్దాం క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.